మేడ్చల్ నియోజకవర్గంలోని ఫిర్జాద్గూడ మున్సిపాలిటీలో మనం మరి టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఫీవర్ సర్వే వ్యాక్సినేషన్ మరి కరోనా సమయంలో ప్రజాప్రతినిధులు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎలాంటి సేవ చేస్తున్నారు థర్డ్ వే గురించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లాన్స్ ఏమి తెలుసుకునే విషయంలో మన ఫిర్జాద్గూడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 21వ డివిజన్ నుంచి గెలిచినటువంటి పిట్ల మల్లేష్ ముద్రాజ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో కరోనా వచ్చింది మీరు గెలిచిన కాడి నుంచి కూడా ఫస్ట్ వేలో ఏమన్నా సహాయ సహకారాలు అందించారా ప్రజలకు? ఫస్ట్ వేళ కొంచెము బియ్యము, తర్వాత కొంచెము వాళ్ళకు ఆర్థికంగా ఇక ఈ వ్యవహారం ఇబ్బంది లేకుండా కొంచెం చూసినాం. మా వార్డులో కొంచెము పూర్ కూడా మిడిల్ క్లాస్ ఉంటారు, ఎక్కువ ఉంటారు. పూర్ ఏమి ఉండదు ఎక్కువ. మామూలుగా వాళ్ళకు ఎప్పుడు వాళ్ళ సమస్యల మీదనే ఉంటామన్న, ఇక వేరే వేరే సమస్యలు ఏం లేవు ఉన్నాయి. అది ఇప్పుడు ఇంకోటి తెలుసా, ట్రెడ్ వర్షం వచ్చినప్పుడు వరద అలా బాగా అదయింది వాళ్ళకు, ముఖ్యంగా ఆడ ఉన్న వాచ్మెన్లు అంటే ఇక మామూలుగా పూరే ఉంటారు కదా, వాళ్ళైతే బాగా ఇబ్బందిగా ఉండే. వాచ్మెన్లది అయితే చాలా ఇబ్బంది ఉండే వాళ్ళకు. తర్వాత వాళ్ళకు కూడా ఆదుకున్నాం. ఏదో మళ్ళీ ఇప్పుడు మొన్న సెకండ్ విడతలో కనిపించకుండా ఒక 8-9 మంది జరిగిపోయారు. చాలా ఇబ్బందికరమైంది. అంటే మంచి ఆరోగ్యంగా ఉన్నోళ్ళే దానిమని వాళ్ళకు తేడా తెలియలేదు. సాధ్యమైనంత వరకు మా దగ్గర కూడా ఐసోలేషన్ సెంటర్ పెట్టినాము. అక్కడ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నది. మరి పోయిరు, అక్కడ కూడా కొంతమంది ట్రీట్మెంట్ చేసుకున్నారు, బాగా పర్వాలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ వచ్చుడు అనేది తప్పకుండా కంపల్సరీ మాస్క్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మనిషికి మాస్కే అదే పెద్ద మందు దీనికి సంబంధించినంత వరకు. వేరే ఆలోచన లేకుండా పబ్లిక్ కూడా అందరూ సహాయ సహకారాలతోటి మనం కూడా, ఎందుకంటే డిస్టెన్స్ పాటిస్తూ, తర్వాత మాస్క్ ధరిస్తూ, తర్వాత ఏమన్నా గిట్లనే డోలో 650 లేకపోతే అటువంటిది వేసుకుంటూ అప్పుడప్పుడు చాలా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ప్లస్ ఇంకోళ్ళకి సహకరించుడు కూడా మనం కొద్దిగా దూరం ఉండి మాట్లాడడం చాలా చాలా బెటర్. అటువంటిది ఇంకా కాలనీలో కూడా మంచిగా ఇంతకుముందు అభివృద్ధి చేసినాం. మేము ఎంపీటీసీగా ఉండి ఇంతకుముందు కూడా అభివృద్ధి చేసినాం. ఇప్పుడు కూడా కొద్దిగా వాళ్ళకి ఏది అవసరం ఉంటే అది చేయడం. నేను ఏదో నా ఎజెండా తీసుకొని నేను పోను, నాకు సంబంధం లేదు. వాళ్ళ ఎజెండానే నాకు. వాళ్ళ ఏదైతే డెవలప్మెంటు వాళ్ళకి సంబంధించింది ఉందో వాళ్ళు అది చేస్తేనే అది ఇంపార్టెంట్. వేరే మన ఎజెండా తీసుకుపోయి నేను ఇది చేస్తా అది చేస్తా అని కూడా మనం చెప్పడం మనతోని కాదు. వాళ్ళు ఏదైనా సమస్య తీసుకొస్తే ఆ సమస్య మీదనే నిరంతరం పోరాడడం జరుగుతుంది. ఫీవర్ సర్వే చేసింది కదా ప్రభుత్వం, ఎలా ఉంది? ఫీవర్ సర్వేలో కొంచెం ఫీవర్ సర్వే చేసింది, అది పర్వాలేదు. ఎంబడే వాళ్ళు టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. ఫీవర్ సర్వే చేసి ప్రభుత్వం నుంచి మంచి స్పందన ఉంది. వాళ్ళు కూడా మన ఆయాలు చాలా ఇంటింటి తిరిగి డోర్ టు డోర్ చేసిరు. 2 సార్లు చేసిరు, 2 టైమ్స్ చేసిరు. 2 టైమ్స్ కూడా ఎవరికైనా ఇట్లా కొద్దిగా సిమ్టమ్స్ కనిపించినా కానీ ఏమైనా మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఎంబడే వాళ్ళు కూడా క్యూర్ అయ్యారు. కొంతమంది ఐసోలేషన్ సెంటర్కి పోయారు, లేకపోతే కొంతమంది మా మల్లారెడ్డి మంత్రి వారి హాస్పిటల్కి వెళ్ళారు. తర్వాత మన ఈఎస్ఐ హాస్పిటల్ కొన్ని రోజులు నాచారం పెట్టారు, అక్కడికి కొంతమంది వెళ్ళారు. ఎక్కడెక్కడ డిస్పాచ్ అయింది అనుకోరా. మన దగ్గర కూడా ఆరోగ్య కేంద్రంలో కూడా మన దగ్గర కూడా మంచిగానే ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారు జనాలు. వ్యాక్సినేషన్ కూడా వేస్తారు కదా స్ట్రీట్ వెండర్, కూరగాయలు అమ్మే వాళ్ళకు, వాళ్ళకి వీళ్ళందరూ కూడా. మరి అదే అయితే నా దాంట్లో కూరగాయలు అమ్మటోళ్ళు ఎక్కువ ఉండరు అన్న. ఏమన్నా షాపులు, కిరాణా షాపులు, ఈ మామూలుగా ఈ వ్యాపారులు ఉన్నారు, వాళ్ళకు కొంతమందికి వేయించిన. ఇప్పుడు డాక్రా గ్రూపులోకి వేయాలని చెప్పేసి ఏదో పెడుతురు. నేను కూడా ఇంకోటి ఏం తెలుసా, అమ్మ కంపల్సరీ వేసుకోరని చెప్తున్నాము. వాళ్ళు ఏమంటారంటే వ్యాక్సిన్ ఏది కోవిడ్ వ్యాక్సిన్ ఉన్నది దానికి వేసుకుంటాము, లేకపోతే కోవిషీల్డ్ వేసుకుంటాము. కొంతమంది ఒక్కొక్కరు డిఫరెంట్ అయిపోయారు. అందులో కూడా ప్రభుత్వం కూడా కొంచెం ఏంటంటే ఇది కరెక్ట్ అది కరెక్ట్ కాకుండా దాని మీద వాదన పోకుంటే వాళ్ళకు ఇది కరెక్ట్ అనేది చెప్పకుండా అయిపోయింది. కొంతమంది కోవిడ్ ఉన్నప్పుడేమో ఏది ఏది కోవిషీల్డ్ అడుగుతున్నారు, కోవిషీల్డ్ ఉన్నప్పుడేమో కోవి వ్యాక్సిన్ అడుగుతున్నారు. డిఫరెంట్ అయిపోతుంది. వాదన అనేది ఒకటే అనేది మనం ప్రభుత్వం నుంచే రావాలి. అది వాళ్ళు ప్రభుత్వం నుంచి వస్తేనే మంచిది అది. అవునా. మరి నీళ్ళు ఎలా వస్తున్నాయి మీ వాటర్? నీళ్ళు పర్వాలేదు. నీళ్ళు కరెంటు ఆల్మోస్ట్ అంతకుముందు బాగా డెవలప్మెంట్ అయింది. మనది డిపోకి ఆపోజిటే ఉంటుంది.
అది బాగుంటుంది. రోడ్లు ఈ మధ్య కాలంలో సీసీ రోడ్లు కానీ మన సీసీ రోడ్లు ఆల్రెడీ ఎప్పుడో అయిపోయినాయి. ఒకటి కమిటీ హాల్ ఒకటి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆ కమిటీ హాల్ ఒకటి అంటే ఆడ అంతకుముందు సంపులు ఉన్నాయి. ఆ సంపులు ఇప్పుడు ఇంతకుముందేమో ఆ సంపుతోటి వాటరు సప్లై ఉండే, ఇప్పుడేమో డైరెక్ట్ గ్రావిటీ చేసేసిన. పథకాలు ఎట్లా ఉన్నాయి అంటే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అన్నీ అందరూ కంపల్సరీ అందరి బాగున్నాయి అన్న. అవి అన్నీ ప్రతి ఒక్క పథకము పబ్లిక్ సంబంధించిన పథకమే, వేరే పథకం అయితే కాదు. అది పబ్లిక్ తోటి అటాచ్మెంట్ అయ్యి పబ్లిక్ని కోరుకొని చేసుకున్న ప్రభుత్వం కాబట్టి కంపల్సరీ పబ్లిక్ ఏదైనా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఈక్వల్ కానీ తర్వాత రైతు బంధువే కానీ రైతు ఇన్సూరెన్సే కానీ రైతు బీమా కానీ ఏదైనా కానీ పబ్లిక్ పనికొచ్చేదే. పబ్లిక్ పనికిరాంది ఏమీ లేదు. చెట్లు ఎలా పెంచుతున్నారు? అవి మొన్నసారి లాస్ట్ మంత్ అయితే నా దాంట్లో ఏం పెట్టలేదు నేను, ఎందుకంటే మాకు వాటర్ లైన్ వేసేది ఉండే. అయితే వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ వేయలేదు. ఈ ఇయర్ కంపల్సరీ పెడతాను. ఈ ఇయర్ ఇంచుమించు ఒక 500 చెట్లు పెట్టాలని ప్రయత్నంలో ఉన్నా. లాస్ట్ ఇయర్ పెట్టలే కాబట్టి ఈ ఇయర్ పెట్టాలని. ఎమ్మెల్యే గారు మీ మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ ఎలా కోఆపరేషన్ చేస్తున్నారు? డిప్యూటీ మేయర్ కానీ మా మేయర్ కానీ అందరూ బాగున్నారు. బాడీ బాగుంది అందరూ. కొంచెం ఏంటంటే మాకు ఈ కరోనా వచ్చే కొద్దిగా ఇబ్బంది కానీ వేరే విషయంలో ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మాకు ఆర్థికంగా కూడా మా మున్సిపాలిటీలో మంచిగా ఆర్థికంగా ట్యాక్స్లే కానీ స్టాఫే కానీ కమిషనరే కానీ అందరూ బాగా పనిచేస్తున్నారు. పనిచేస్తేనే కదన్నా ఇది, లేకపోతే కాదు కదా. అడవే వస్తుంది పిల్లలకు, మరి తల్లిదండ్రులకు ఎలా అప్రమత్తం చేస్తారు? వర్షాలు కూడా పడితే మరి మలేరియా కానీ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది కనుక మీరు ఎలా ముందుకెళ్తారు? కంపల్సరీ కదన్నా. అది ఎటువంటి మూమెంట్ ఉంటే ఆ మూమెంట్ని తీసుకొని వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి అయింది మన దగ్గర, మెడికల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా తిప్పుకుంటూ మనము ఏదైనా మూమెంట్ చేసుకుంటూ వ్యవహారం చేయాల్సిందే విషయం. ఎందుకంటే అది వస్తుంది అనేది మనము వచ్చినాక కూడా దాన్ని ఎదుర్కోవాలి. ముందు కూడా జాగ్రత్తలు, దానికి సంబంధించిన జాగ్రత్తలు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అడిగి వాళ్ళతో చెప్తే జనాలకు చెప్తుంటారే మీరు గిట్ల పోరు గట్లా అని చెప్పి. ఆల్మోస్ట్ నాకు తెలిసి కొంచెం మా దగ్గర కొద్దిగా ఏంటంటే మూసి పరివాహక ప్రాంతం కాబట్టి కొద్దిగా ఉందన్న. ఆల్మోస్ట్ మంచిగా అయిపోయింది వాస్తవానికి. మంచిగా కొద్దిగా ఏరియా కూడా మీకు తెలుస్తలేదా? మీరు తిరుగుతుంటే కూడా తెలుస్తుంది కదా. కొంచెం ఈక్వల్ అప్ సిటీ లెక్కనే ఉన్నది. మాకు ఫండ్ కూడా బాగుంది కాబట్టి అనుకునే అన్ని మేయర్ కూడా, డిప్యూటీ మేయర్ కానీ, మా కమిషనర్ కానీ, తర్వాత ఇంకా స్టాఫే కానీ మేమే కానీ అనుకూలంగా పెద్ద ఎత్తుననే పనులు నడుస్తూ ఉన్నాయి మున్సిపాలిటీ లెవెల్లో. ఎంపీటీసీ కూడా చేశారు, కార్పొరేటర్గా చేస్తున్నారు కదా. సో అయినా కూడా సాధారణ జీవితానికి ఒక సామాన్యుడికి చేస్తున్నట్టు ఎలా అనిపిస్తుంది? మీరు ప్రజలకు ఏం చెప్తారు? నాకు సామాన్యం ఉండాలనే ఉన్నదన్న. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలనే ఆలోచనలో ఉన్నా. వేరే ఏం లేదు. నేను మాట్లాడేది కూడా తక్కువనే మాట్లాడతా. నేను ఎప్పుడు కూడా ఈ ఆర్భాటానికి పోను. నాకు ఆర్భాటం అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళే నడిపిస్తారు. మొన్న నాకు ఇండిపెండెంట్గా గెలిచిన, నేను ఇండిపెండెంట్గా గెలిచిన. నా ఇంట్లోకి వెళ్ళి ఎవరిని తీసుకొని పోలే, నేను ఒక్కనే పోయినా. అక్కడ నాకు సంబంధించిన వాళ్ళు ఒక 5 తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరు. అందరూ నాకు అంటే అందరి ఇల్లు రోజు తిరుగుతాను కాబట్టి పాలు పోసుకుంటూ వాళ్ళు ఆ రోజు పరిచయాలు ఉంటాయి, రోజు సమస్యలు నాకు చెప్తారు. నాకు రోజు ఒక 500 మంది కలుస్తారు రోజు. అంటే వాళ్ళే అని నా వాడోళ్ళే కాదు, నా వాళ్ళే అంతటా నా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక 500 మంది కలుస్తారు. 500 మంది వాళ్ళు నాకు చెప్తారు, నన్ను నడిపించేది వాళ్ళే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో ఇదండి మరి 21వ వార్డు మరి పిట్టల మల్లేష్ గారు చెప్పినటువంటి విషయాలు. మరి చూసినట్టయితే నేను నిత్యం ప్రజల్లో ఉన్నాను, ఒక ఇండిపెండెంట్గా గెలిచానంటే నిత్యం వాళ్ళతో తిరుగుతుంటాను, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాను, నా సమస్య వాళ్ళ సమస్యలు తెలుసుకొని మరి డెవలప్మెంట్ విషయంలో గతంలో ఎంపీటీసీగా ఉన్నప్పటి నుంచి కూడా కార్పొరేటర్ అయినా కూడా సాధారణమైన వ్యక్తిగానే ఉంటూ కరోనా సమయంలో కూడా కావాల్సిన వాళ్ళందరికీ కూడా బియ్యం కానీ అలా చూసే కూరగాయలు కానీ అందులో సంబంధించినటువంటి కిట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మల్లారెడ్డి గారు పెట్టినటువంటి కోవిడ్ సెంటర్లో కానీ మరి ఇక్కడ ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్లో కానీ నాచారంలో ఉన్నటువంటి మరి ఏదైతే ఈఎస్ఐ ఉందో వారికి కూడా పంపించడం కూడా జరిగింది. కొంతమంది సెకండ్ వేలో మరి ప్రభావం ఉన్నప్పుడు కూడా కొంతమంది మరి సరిగా అవగాహన లేకపోవడం వల్ల కొంచెం ప్రమాదశాతం జరిగింది. కానీ మరి డెవలప్మెంట్ విషయంలో పథకాల విషయంలో ముందరికి వెళ్తున్నామని తెలియజేశారు. చూస్తున్న విత్ కెమెరామెన్ శ్యామ్ తమ్మ సురేష్ దండు, పిర్జాద్ కూడా మేడ్చల్.